కావాల్సిన పదార్థాలు, పకోడీ కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూపిస్తండి. జొన్న పిండి, ఇది పచ్చజొన్నదండి, ఇంట్లోండే పచ్చజొన్నది. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వామ, ఉప్పు, కొబ్బరి. నేను పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాండి. కొబ్బరి వేసిన కొంచెం అంత కార్న్ఫ్లోరు, సోడా ఇవి కలుపుతాను. పచ్చి కొబ్బరి మిక్సీ పట్టేస్తాను. కొంచెం ఎండుకారము, కారం పొడి, ఉప్పు కలిపి మొత్తం కలిపినండి. కలగలిపిన ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కారం పొడి, ఉప్పు, అన్ని జీలకర్ర, వామ అన్నీ కలగలిపిన. కొంచెం కార్న్ఫ్లోరు, కొబ్బరి కలుపుతండి. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డలు అన్నీ వేసి కలగలిపి పిండి పోసిన. కొబ్బరి వేసిన చిటికెడంత వంట సోడా అండి. ఎందుకంటే వంట సోడా ఎక్కువ వేస్తే నోరు వలుగుతుంది. స్టవ్ వెలిగించి నూనె పోసిన, కడాయి పెట్టుకొని పిండి కలగలుపుకుంటున్నా. పిండి పొడి పొడి ఉంది, కొంచెం నీళ్ళు చల్లుకుంటా. పిండి కలిపినండి. ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసినండి కార్న్ఫ్లోరు. పిండి మొత్తం కలిపేసిన. కొంచెం కాగిన నూనె కూడా పోసుకుంటాను. ఇక 2 స్పూన్లు కాగిన నూనె పోస్తున్నా. కాగింది, ముద్దలాగా చేసిన. కొంచెం కొంచెం తీసి నూనెలో వేస్తండి. ఇగో అల్లం ఉల్లిగడ్డ మర్చిపోయానండి చెప్పడం, వేసిన మళ్ళీ చేసి చూపిస్తుందండి. 2 స్పూన్ల నెయ్యి వేసినండి. అది మీ ఇష్టం, వేసుకోవచ్చు, లేకుంటే లేదు. టేస్ట్ బాగుంటుంది. కానీ అండి ఈ పచ్చజొన్నవి కాబట్టి ఎర్రగా అనిపిస్తాయండి. తెల్లజొన్న పిండి అయితే మంచిగా కొంచెం తెల్లగా ఉంటాయి. జల్లిగడ్డతో తీసి నూనె వడిచినాక పక్కకి పెట్టాలండి. తీసి నూనె వడిచినాక మొత్తం తీసి ప్లేట్లో పోసుకోవాలి. ఇంకనే కలిపొద్దండి, కొంచెం సేపు కాలినాక కలపాలి. తిప్పేసుకున్నా. స్టవ్ మీడియం సైడ్లో పెట్టుకోవాలండి. పెద్దగా పెడితే తొందరగా మాడతాయి, లోపల ఉడకవు. దీనిపైన చాట్ మసాలా చల్లుకోవచ్చు, ధనియా పొడి, నల్లుప్పు చల్లవచ్చు. ఇక నల్లుప్పు, ధనియాపొడి చల్లుతండి. కొంచెం టేస్ట్ బాగుంటుందండి. నేను చేసే విధానం మీకు చూసిన మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. జొన్న పిండి పకోడీ రెడీ.